నమస్కారం గురువుగారు. మా ఆయుష్మతి భవ. గురువుగారు మరి మనం ఇప్పుడు కంటిన్యూగా అంటే పేర్లు, అలాగే ఆ పేరు వల్ల ఉండే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఆ నంబర్‌లు ఎలా ఉంటాయి? వీటన్నింటి గురించి మాట్లాడుకుంటున్నాం గదా! నాకెందుకో ఈసారి ఒక పేరు చెప్పాలనుంది. అంటే చాలామంది శ్రీహరి అని పెట్టుకుంటారు మగవాళ్ళలో. శ్రీహరి. అవునమ్మా. శ్రీహరి అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళ నంబర్స్ ఎలా ఉంటాయి? వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది? అలాగే కొంతమంది శ్రీహరిని హరి అని పిలుస్తారు. శ్రీ తీసేసి అరే హరి, హరి అని పిలుచుకుంటారు. అవునమ్మా. అది ఎలా తేడా ఎలా ఉంటుందంటారు? శ్రీహరికి కూడా 2 రకాల స్పెల్లింగ్స్ ఉన్నాయి. ఆహా! ఎస్ఆర్ఐ, హెచ్ఏఆర్ఐ అవును. అంటే హ్మ్. అది 7 అక్షరాలు. హ్మ్. ఎస్ఆర్ఈఈ, హెచ్ఏఆర్ఐ శ్రీహరి అంటే 8 అక్షరాలు. హ్మ్. సో, ఈ శ్రీహరిని ఒకవేళ అందరూ హ్మ్. దగ్గర వాళ్ళందరూ హ్మ్. హరి అని పిలిచారనుకోండి. ఓకే. 4 అక్షరాల పేరు. హ్మ్. సో, ఈ పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ ఒకేలాగా ఉంటుందని మనం అనుకోక్కర్లేదు. హ్మ్. బట్ నెగెటివ్ అయితే ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. నెగెటివ్ ఉంటుంది. ఆ నెగెటివ్ అనేది ఈ పేరులో ఉండే నంబర్సు, ఈ పేరులో ఉండే దీనివల్ల హ్మ్. శ్రీహరి అనే పేరులో హ్మ్. ఏ స్పెల్లింగ్ వాడినా హ్మ్. రివర్స్ నంబర్ అనేది ఒక నంబర్ ఉంటుంది. హుహుహు. దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా చివరికి మళ్ళీ ఎక్కడ మొదలయ్యారో అక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. సో, అందరికీ ఒకేలాగా ఉంటుందని మనం చెప్పలేం గానీ, వాళ్ళ వాళ్ళ హ్మ్. వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. హ్మ్. బట్ కామన్‌గా కొన్ని లక్షణాలుంటాయి. హుహుహు. ఆ కామన్ లక్షణాలను మేము మీకు ప్రస్తావిస్తే, హ్మ్. అంటే పేరు మీద ఇలాంటి లక్షణాలు ఒక వ్యక్తికి ఏర్పడతాయా అనే ఈ కార్యక్రమం చూసే ఏ శ్రీహరికి అర్థమయ్యి, హుహుహు. ఆ శ్రీహరి తను తన పేరులో ఉన్న నంబర్‌ని చేంజ్ చేసుకొని, పేరు కరెక్షన్ చేసుకుంటే అదృష్టం కింద లెక్క. ఓకే. ఈ కామన్‌గా ఈ శ్రీహరి అనే పేరులో ఉన్న వాళ్ళకి లక్షణాలు అంటే హరి అనేది మనం సెపరేట్ ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. ఓకే. శ్రీహరి అని గనక అందరూ పిలిచి అందరూ శ్రీహరి, శ్రీహరి అని వాడుతూ ఉంటే శ్రీహరి అంటే సాక్షాత్తు వైకుంఠ శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణుడు. హ్మ్. శ్రీహరి పొద్దున్నే లేవంగానే నేను పలికే పేరు అంటే ఎవ్వరైనా సరే పొద్దున్నే లేవంగానే ఫస్ట్ నోట్లోంచి శ్రీహరి, శ్రీహరి, శ్రీహరి అని 3 సార్లు రావాలి నోట్లోంచి. ఓకే. సో, అంతటి పరమ పవిత్రమైన పేరు. పేరు. కానీ ఇక్కడ మనం పేరులో ఉన్న ప ప ఆ పదంలో ఉన్న అర్థాన్ని గురించి మనం చెప్పట్ల. హ్మ్. ఈ పేరులో ఉండే నంబర్స్ హ్మ్. ఎస్ఆర్ఐ, హెచ్ఏఆర్ఐ, హ్మ్. శ్రీహరి అనే 7 అక్షరాల పేరులో గాని, హ్మ్. ఎస్ఆర్ఈఈ, హెచ్ఏఆర్ఐ అనే 8 అక్షరాల పేరులో గాని హ్మ్. ఉన్న నంబర్ వల్ల హ్మ్. వీళ్ళకి కామన్‌గా ఏర్పడే లక్షణాలు ఎలా ఉంటాయంటే, హ్మ్. వీళ్ళు ఏ విషయంలోనూ తగ్గరు. ఓకే. ఎదుటి వారికి "ఏ హ్మ్. బాబు ఇదే న్యాయం, హ్మ్. ఇది తప్పు, ఇది అన్యాయం" హ్మ్. అని ఖచ్చితంగా చెప్తారు. హ్మ్. ఒక హ్మ్. విధంగా ఎదుటి వాళ్ళకి నీతులు చెప్తారు. ఓకే. కానీ వాళ్ళ సొంత విషయానికొస్తే వాళ్ళేదనుకుంటారో అది చేస్తారు. హుహు. ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు మటుకు లేదు లేదు ఇదే కరెక్ట్ ఇట్లాగే చేయాలి. ఇట్లా తప్పు చేయకూడదు అని చెప్తారు. చాలా ఖచ్చితంగా ఉంటారు. హ్మ్. ఏ విషయంలోనూ తగ్గరు. హ్మ్. నీతులు చెప్తారు. కానీ వాళ్ళ సొంత విషయానికొస్తే వాళ్ళకి కావాల్సిందే చేస్తారు. అదే న్యాయం అంటారు. హ్మ్. నేను చేసిందే న్యాయం అని హ్మ్. అంటారు. ఇది మాకు దేవుడిచ్చిన వరం, అవకాశం అంటారు. వాళ్ళ ఏదన్నా బై మిస్టేక్ ఏదైనా చేసినా కూడా ఓకే. ఇప్పుడు ఒక తప్పు చేశాననుకోండి. హ్మ్. నాకు ఆ దేవుడు, ఆ భగవంతుడు ఆ అవకాశం ఇచ్చాడు అందుకే నేను చేశానంటాడు. హ్మ్. ఇలాంటి లక్షణాలుంటాయి. హ్మ్. తొందరగా ఏ విషయాన్ని నమ్మరు. నమ్మితే గుడ్డిగా పూజిస్తారు. ఓకే. మనసులో ఉన్న భయాన్ని బయట కనపడనీయరు. హుహు. కానీ లోపల ఇన్నర్ భయం. మటుకు భయం అనేది హ్మ్. ఒకటుంటుంది. ఏ విషయాన్నైనా ముందుగానే గ్రహిస్తారు వీళ్ళు. హ్మ్. కానీ ఓవర్‌లుక్ చేస్తారు. ఓకే. ఒక ఇబ్బందో, ఒక ఆపదో రాబోతుందని గ్రహిస్తారు. హ్మ్. కానీ నాకేం గాదులే, హ్మ్. నా మైండ్‌లోకి నెగెటివ్ ఆలోచన రానివ్వకూడదు. హ్మ్. నేనెందుకు నెగెటివ్ ఆలోచించాలి అని ఆహ్, వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకుంటారు. హ్మ్. తీరా ఆ పరిస్థితి ఎదురైన తర్వాత, హ్మ్. దాన్ని ఫేస్ చేసిన తర్వాత, హ్మ్. నేను ముందే అనుకున్నా ఇలా జరుగుతుందని జాగ్రత్త పడితే బావుండేది. ఇలా చేయకుండా ఉంటే బావుండేదని బాధపడతారు. ఓకే. ఈ హ్మ్. కామన్‌గా ఉండే ఏ శ్రీహరిలేని లక్షణాలు. వీళ్ళకి రిలేషన్‌షిప్ ఫెయిల్యూర్ ఉంటుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలొస్తాయి. వీళ్ళ పేరులో ఉన్న 12వ నంబర్ వల్ల హ్మ్. వీళ్ళు జీవితంలో 38 ఏళ్ల వయసు తర్వాత హ్మ్. వాళ్ళ జీవితం తలకిందులు. 38, 40 ఏళ్ళు వయసొచ్చే వరకు సాఫీగా ఎళ్తున్న సాఫీగా గ్రోత్ ప్యాటర్న్‌లో వెళ్తున్నా గూడా హ్మ్. బట్ ఆ తర్వాత లైఫ్ అనేది తలకిందులుగా ఉంటుంది. హ్మ్. ఆర్థికపరమైన నష్టాలు, వివాదాలు, కుటుంబ కలహాలు ఏంటి ఆర్థిక సమస్యలు, హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, హ్మ్. డబ్బు నీళ్ళలాగా ఖర్చవ్వడం, హ్మ్. లక్షల్లో డబ్బు కోల్పోయి చివరికి ప్రాణాలు కూడా కోల్పోవడం. ఇవాళ హుహుహు. రోజున ఒక క్రానిక్ డిసీజెస్‌తోని ఒక హాస్పిటల్‌కెళ్తే
ఉమ్, 40-50 లక్షలు బిల్లేసి శవాన్ని అప్పచెప్తారు. సో అలాంటి పరిస్థితి వీళ్ళకి ఈజీగా వస్తుందన్నమాట ఈ ఉమ్, పేరులో ఉన్న నెంబర్ వల్ల. చివరికి ఆ కుటుంబం వీళ్ళు వీళ్ళు ప్రాణాలు కోల్పోతారు. ఉమ్. ఆ కుటుంబం ఈ వ్యక్తిని కోల్పోతుంది. ఓకే. దానివల్ల ఏమవుతుంది, ఉమ్, ఆ వ్యక్తి అప్పుడు బాగుండేది, ఉమ్, ఇప్పుడు ఇబ్బంది అని అని ఇట్లా ఈ బాధపడాల్సి నెంబర్ వస్తుంది. ప్రభావం అనేది 12వ నెంబర్ ప్రభావం అనేది ఉమ్, హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అంటారు దీన్ని. ఉమ్, 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 ఈ హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ ప్రభావం రివర్స్ నెంబర్. ఉమ్. అంటే 10 అడుగులు ముందుకెళ్తే మళ్ళీ 11 అడుగులు వెనక్కి వస్తూ ఉంటుంది. ఓకే. మళ్ళీ 10 అడుగులు ముందుకెళ్తే మళ్ళీ ఇంకో 11 అడుగులు వెనక్కి వస్తుంది. ఇట్లా జీవితం అనేది వెళ్తూ వస్తూ స్టాండ్ వేసి సైకిల్ తొక్కితే ఉమ్, చక్రం తిరుగుతూ ఉంటుంది, ప్రయాణం సాగదు అక్కడే అన్నట్టుగా ఉంటుంది. ఉమ్, జరుగుతూ ఉంటుంది. అందరి విషయంలో ఇలా జరుగుతుందని మనం చెప్పలేము, ఓకే. కానీ మోస్ట్ ఆఫ్ నెగిటివ్ ది. అయితే జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది కాదు. ఏ శ్రీహర్ అని పేరు పిలిచినా ఉమ్, వాళ్ళ లైఫ్ ట్రాజడీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఏ శ్రీహర్ అయినా మీరు చూసుకోండి, ఉమ్, ట్రాజడీ. ఉమ్, ఇది మళ్ళీ చెప్తున్నాను, ఈ పదంలో ఉన్న శ్రీహర్ అనే పదంలో ఉన్న అర్థంలో దోషం కాదు, ఓకే. శ్రీహర్ అనే పేరులో ఉన్న ఇంగ్లీష్ నెంబర్. అక్షరాల్లో ఉన్న నెంబర్ దోషం. అందువల్ల ఇంగ్లీష్ భాషకి లాజిక్ లేదు కాబట్టి ఉమ్, ఇంగ్లీష్ భాషలో కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శ్రీహరి అనే పేరులో ఉమ్, ఇంకో ఎస్ ఎక్స్ట్రా పెట్టినా అది శ్రీహరి అవుతుంది, ఉమ్, ఇంకో ఆర్ ఎక్స్ట్రా పెట్టినా అది శ్రీహరి అవుతుంది. అట్లా ఉమ్, స్పెల్లింగ్ కరెక్షన్ ద్వారా ఉమ్, మన పేరులో ఒక అక్షరాన్ని తగ్గించడము, ఉమ్, ఒక అక్షరాన్ని పెంచుకోవడము, ఉమ్, లేదా ఒక అక్షరం బదులు ఇంకో అక్షరాన్ని వాడడమో చేయడం వాడడం. ద్వారా ఉమ్. న్యూమరాలజీ ద్వారా మనం సత్ఫలితాలు సాధించాలి. ఓకే గురువుగారు. మరి శ్రీహరి పేరు గురించి అలాగే నెంబర్ల వల్ల ఎలా ఫలితాలు ఉంటాయని చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఆయుష్మతి భవ.